రామ్ చరణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ ఏమొచ్చింది? చరణ్ గారు అయితే వైష్ణవ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి చరణ్ గారు సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను సార్ ఇలాగ మీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కావాలి అని అడిగితే చరణ్ గారు అంటే చరణ్ గారు అన్నారు, నా కోసం రాయలేదా మరి కథ అన్నారండి. అంటే లేదు సార్ అది కాదంటే సూపర్ రా నేను మాట్లాడతానని చిరంజీవి సార్తో మాట్లాడింది. చిరంజీవి సార్ వెనకాల ఈ కథ వెనకాల తెలియకుండా నిలబడిన ఒక బలం మాత్రం రామ్ చరణ్ సార్ అండి. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చిరంజీవి సార్ ఏమన్నా ఆడు చేస్తాడో వదిలే అని అంటే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు బాహుబలి వెనకాల స్టాచ్యూ ఎలా ఉంటుంది అలా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చరణ్ గారు ఈ వైష్ణవ్ రావడానికి సపోర్ట్ చేయడంలో. సో అట్లాగే రామ్ చరణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి రంగస్థలం సినిమా టైంలో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, బుచ్చిబాబు లేనిదే రంగస్థలం లేదు అని. అది మా గురువు గారు గొప్పదనం అంతే అండి. అది ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు ఆయన కష్టపడి. ఆయనలో నేర్చుకోవాల్సింది అదే అండి. అంటే సుక్కు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం కానివ్వండి, సుక్కు సార్కి ఏమి ఇవ్వలేమండి. అంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను బుచ్చిబాబు డైరెక్టర్ కాదు, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. సో ఇంతమంది స్టార్స్ మళ్ళీ ఆడియో ఫంక్షన్లు అంత పొగిడారు, అసలు ఏమనిపించింది? అంత మీలో నచ్చింది ఏంటి అసలు వాళ్ళకి? ఏమో సార్ నాకు అది అర్థం కాలేదు. నేను అందుకే మీకు చాలామంది చెప్తున్నారు అది ఇలా వెళ్ళినారని. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఆ వీడియోస్ మళ్ళీ బ్యాక్ చూడలేదండి. నేను భయం వేసి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు ఇలా కాల్ ఓకే అంటే భయం. అంత బాధ్యతను తీసుకోవడం నాకు భయం వేస్తుందండి. రేపు పొద్దున్న జనాలకి సినిమా నచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక వీడియో చూసుకుందాం వీళ్ళు ఏమన్నారా అని. సో అంటే ఇప్పుడు ఉప్పునది మళ్ళీ ఏమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇలా సక్సెస్ మీట్ కానీ పెట్టడం జరిగింది అంటే లాస్ట్ టైం మేము ఒక హీరో లాంచ్ అవుతున్నాడు అంటే మెగా హీరోస్ అందరూ కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చూస్తాము. బట్ లాస్ట్ టైం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు రాలేదు. అంటే సక్సెస్ మీట్కి ఓ బాధ్యత రామ్ చరణ్ గారు అంటే చూద్దాం సార్. అంటే ఎవరు ఏ బాధ్యత ఎప్పుడు నిర్వర్తించాలో అలా చేస్తారు. వైష్ణవ్ కానీ వైష్ణవ్ చిరంజీవి గారు పెద్ద ఆయన చేతుల మీద వైష్ణవ్ అందరికీ తెలియాలి అనుకున్నామండి. అందుకే చిరంజీవి సార్కి వెళ్ళి చెప్పామండి. చిరంజీవి సార్ వచ్చారు, నెక్స్ట్ నాగబాబు గారు, మళ్ళీ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. కళ్యాణ్ గారు చూసారు? కళ్యాణ్ గారు ట్రైలర్ చూసారు సార్. ట్రైలర్ చూసి చాలా బాగుంది అమ్మా, చాలా బాగా చేసావు, ఏ ఊరు అన్ని అడిగారు డీటెయిల్స్. ఇలా చెప్పుకోవచ్చని భలే ఉంది, మన మట్టి కథలు రావాలా, మన మట్టి కథలు కళ్యాణ్ గారు అన్న మాట్లాడినవి అంటే మన మట్టి కథలు రావాలా, ఇలాంటి సినిమా నేను చూస్తాను ఫస్ట్ డే వచ్చి. చాలా బాగుంది. వైష్ణవ్ వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, పిల్లలు అయినా సరే. సూపర్ అని మొత్తం అంతా అని చాలా బాగా నచ్చిందండి ట్రైలర్. ఎన్టీఆర్ గురించి ఒక రెండు విషయాలు చెప్పండి. అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్. మిమ్మల్ని ఒకసారి నాన్నకు ప్రేమతో టైంలో అట్లా ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్లో పడేయడం జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఆ ఇన్సిడెంట్ ఒకసారి షేర్ చేసుకుంటారు? లేదండి, ఆయన చాలా అంటే అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన హీరో, స్టార్ హీరో అనే లైన్స్ ఏమి ఉండవండి. అవన్నీ క్రాస్ చేసేస్తారు ఆయన. అవన్నీ మనమే కొద్దిగా భయపడి సెట్లోకి వెళ్ళిన నేను నాన్నకి ప్రేమతో వెళ్ళిన సెట్లోకి వెళ్ళిన సెకండ్ డేనే నేను నడుచుకుని వెళ్ళిపోతుంటే లండన్లో బుచ్చి అని వాయిస్ పిలిచారండి. పిలిస్తే ఎవరో అనుకుని చూస్తే ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్నారు. అక్కడ చూస్తే ఇదేంటి మళ్ళీ చూస్తే నిన్నే బుచ్చి రా అన్నారండి. ఫస్ట్ సెకండ్ డే నా పేరు ఎలా తెలుస్తుంది ఆయనకి? షాక్ అయినా. అంటే ఆయన ఒక హీరో, ఒక స్టార్ హీరో అలాంటిది ఏమి ఉండదండి. చాలా దగ్గరకు వచ్చేస్తాడు, ఓన్ చేసుకుంటాడు మనుషులను ఆయన. అది చాలా అంటే ఎన్టీఆర్ సార్లో చాలా గొప్ప క్వాలిటీ అండి. అది మనం భయపడుతుంటాం ఎన్టీఆర్ గారు కూడా అసలు ఆయనకి ఏముండదు, రా కూర్చోరా అని చెప్పంటారు. ఆ ఎనర్జీ అంటే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీస్ అండి ఆయన దగ్గర ఉన్నాయి. టీజర్ చూడంగానే ఆయన రియాక్షన్ ఏంటి? ఏమన్నారు మీకు? ఫోన్ చేసి ఇటు కొట్టేస్తున్నాం అర్థమైంది అన్నారండి. అదే అన్నారు సార్ ఆయన. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ ఏమొచ్చింది? చరణ్ గారు అయితే వైష్ణవ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి చరణ్ గారు సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను సార్ ఇలాగ మీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కావాలి అని అడిగితే చరణ్ గారు అన్నారు, నా కోసం రాయలేదా మరి కథ అన్నారండి. అంటే లేదు సార్ అది కాదంటే సూపర్ రా నేను మాట్లాడతానని చిరంజీవి సార్తో మాట్లాడింది. చిరంజీవి సార్ వెనకాల ఈ కథ వెనకాల తెలియకుండా నిలబడిన ఒక బలం మాత్రం రామ్ చరణ్ సార్ అండి. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చిరంజీవి సార్ ఏమన్నా ఆడు చేస్తాడో వదిలే అని అంటే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు బాహుబలి వెనకాల స్టాచ్యూ ఎలా ఉంటుంది అలా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చరణ్ గారు ఈ వైష్ణవ్ రావడానికి సపోర్ట్ చేయడంలో. సో అట్లాగే రామ్ చరణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి రంగస్థలం సినిమా టైంలో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, బుచ్చిబాబు లేనిదే రంగస్థలం లేదు అని. అది మా గురువు గారు గొప్పదనం అంతే అండి. అది ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు ఆయన కష్టపడి. ఆయనలో నేర్చుకోవాల్సింది అదే అండి. అంటే సుక్కు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం కానివ్వండి, సుక్కు సార్కి ఏమి ఇవ్వలేమండి. అంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను బుచ్చిబాబు డైరెక్టర్ కాదు, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. అంటే చాలామందికి సినిమాలో మీరు యాక్టింగ్ నేర్పించుకుని మరీ తీసుకున్నారని విన్నాము. అట్లానేం లేదండి. వైష్ణవ్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ వచ్చు. బట్ ఏంటంటే ఇంక ప్రాపర్ రాదంటే ఇక్కడ స్కూల్ ఉంటే భిక్షు గారి స్కూల్ ఉంటే నేను వైష్ణవ్ వెళ్ళాము. అక్కడ భిక్షు గారి దగ్గరికి వెళ్ళేవాడు, రోజు ప్రాక్టీస్ చేసేవాడు. చాలా మంది పెద్ద హీరోలు వెళ్ళారండి వాళ్ళ దగ్గర, మణికొండలో ఉంటుంది. అక్కడ నేర్చుకున్నాడు.
నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు, వర్క్షాప్ చేసేవాడు, ఎలా అంటే అలా చేసేవాడు. స్లాంగ్ ఒకటి నేర్చుకున్నాడు, ఇద్దరు పిల్లల్ని ఉప్పటి నుంచి రమ్మన్నాం, వాళ్ళ దగ్గర స్లాంగ్ నేర్చుకున్నాడు. చాలా కష్టపడతాడండి. అంటే మీరు అప్పటికి లాంగ్ ఉండేవాడు కొద్దిగా, వయసు సన్నం అయిపోయింటే ఒక 25 daysలో సన్నం అయిపోయాడు, ఫిషర్మెన్ కమ్యూనిటీ లాగా అయిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది వైష్ణవ్తో, అంటే ఈ వైష్ణవ్ లేకపోతే అంటే ఇంత కష్టపడి కుర్రోళ్ళు లేకపోతే ఆసీ క్యారెక్టర్ వస్తుందా రాదా బయట నుంచి. సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చూస్తే హీరో తపస్సు చేస్తేనే అలాంటి మూడ్లో ఉంటాడు, అలా అనిపిస్తుంది నాకు. ఇంత బాగా యాక్ట్ చేసే వైషు అని చాలాసార్లు చెప్తా ఉంటాను. సో అలాగే అన్న విజయ్ సేతుపతి గారిని డైరెక్ట్ చేయాలని చాలామంది కోరుకుంటుంది, ఆ ఛాన్స్ మీకు వచ్చింది, ఒకసారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అదే అండి, స్టేజ్ మీద చెప్పినట్టే విజయ్ సార్ని నేను యాక్షన్ కట్ చెప్పినప్పుడే పరిపూర్ణమైన డైరెక్టర్ అయ్యి నేను ఫీల్ అవుతా. అంటే ఆయన కొత్త, అంటే ఆయన ఈ టేక్లో చేసింది ఇంకో టేక్లో చేయండి, ఇంకో టేక్లో వన్ మోర్ అంటే ఈ టేక్లో ఎలా చేస్తాడో కొత్తగా అనిపిస్తుంటుంది. మనం కట్ చెప్పలేం, చూస్తూ ఉండిపోతాం, ఆయనే కట్ చెప్పుకుంటాడు ఏ తమ్ముడు అని. ఒకసారి మీరు యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా విజయ్ సార్ మానిటర్ చూడడం ఇప్పుడు వచ్చేవాళ్ళదండి, ఆయనకి సిగ్గంట ఆయన యాక్ట్ చేసింది ఆయన చూడడం, నువ్వు చూసుకో ఇలా అంటాడు అంతే. ఆయన చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి విజయ్ సార్తో వర్క్ చేయడం. వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ ఎట్లా ఉండబోతుంది, హీరోది అండ్ అలాగే విలన్ది? అంటే అంటే అదే చెప్తున్నానండి నేను. ఏంటంటే ఈ సినిమాలో కథ ఎలాగెళ్తే అలాగే రాశాను కానండి, హీరోకి హీరోయిన్కి ఎక్కువ సీన్లు కావాలని కానీ, హీరోకి విలన్కి ఎక్కువ సీన్లు రావాలని కానీ కాదండి. కథ కమ్యూనిటీ కథ చెప్తా ఉంటుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయి రావాలా, ఈ సిచ్యువేషన్లో విలన్ రావాలా, ఈ సిచ్యువేషన్లో హీరోయిన్ రావాలి, అంతే. ఒక నార్మల్గా జరుగుతున్న కథ చూసినట్టు చూస్తారు తప్ప ఒక సినిమాటిక్ డ్రామా అయితే ఉండదండి. కథకి అప్రోచ్ ఉండదు, సినిమాటిక్ అప్రోచ్ ఉండదు, కానీ ఒక న్యాచురల్ అప్రోచ్ ఉంటుంది. అలాగే విజయ్ సేతుపతి గారు లాస్ట్ డే షూటింగ్ అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చారని చెప్పి కూడా విన్నాము. నాకు ఇవ్వలేదండి, అందుకే నేను చెప్తాను. ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్? విజయ్ సార్ అందరూ చెప్పారండి, నేను వేరే టెన్షన్లో ఉన్నా, అందరూ చెప్పారండి, మా స్టాండర్డ్స్ చెప్పారు, టీం చెప్పారు. విజయ్ సార్ లాస్ట్ నేను వెళ్ళిపోయేటప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చారండి, అందరికీ మనీ ఇచ్చారంట. ఇచ్చి మళ్ళీ వస్తాను, మళ్ళీ తెలుగు మూవీ అంటే అది గ్రేట్, అంటే నిజంగా మంచి థింగే కదండి అది. వర్క్ చేసేసి వెళ్ళిపోకుండా వాళ్ళతో బాండింగ్. అలాగే మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నీకలు నీలి సముద్రం దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆ సాంగ్ వింటూనే ఉన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి, దేవిశ్రీ ప్రసాద్ గారితో ఎప్పటి నుంచి పరిచయం మీకు? దేవి గారికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి దేవి సార్ పరిచయం అండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు దేవి సార్ పరిచయం. దేవి గారితో అంటే కాల్ చేస్తే, మెసేజ్ చేస్తే మాట్లాడేవారు, అంత పరిచయం ఉందండి. నేను ఏదైనా మెసేజ్ పెడుతుంటే సరే ఈ సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి అంటే అక్కడ నుంచి నేను దేవి గారే కావాలనుకునేవాడిని అండి. దేవి గారు మా గురువు గారికి ఫస్ట్ దేవి గారితో వచ్చాడు, నేను కూడా దేవి గారితో రావాలి అనుకున్నాను. దేవి గారికి స్టోరీ చెప్తే దేవి గారికి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈరోజు హీరో కానీ, వైష్ణవ్ కానీ, హీరోయిన్ కానీ, నేను కానీ ఎవరికి తెలియదండి. అలా తెలియకుండా మీరు అన్నారు చూసారా, ఇంత బజ్ వచ్చేసింది సినిమాకి, ఇంత ఉందంటే ఇంత ఉందానికి మెయిన్ రీజన్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అండి. ఆయన ఇచ్చిన పాటల వల్లే ఈరోజు ఇంత ఉప్పెనకి ఇంత బజ్ వచ్చిందని నేను నమ్ముతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత వెనకాల అంటే ఆయన క్రియేట్ చేసిన ఆ వేవ్లో మేము వెళ్ళడం మొదలుపెట్టాం, చిన్న వేవ్స్ కింద, కానీ ఆయన పెద్ద వేవ్ వెళ్ళిపోయింది ముందుకి. తర్వాత నేను వైష్ణవ్ రివీల్ అయ్యాడు, కృతి రివీల్ అయింది, నేను రివీల్ అయ్యాను. సో కృతి విషయానికి వచ్చేస్తే ఒక 2500 వరకు మీరు ఆడిషన్స్ చేశారంట హీరోయిన్స్ని. వాళ్ళు ఎవరిలో నచ్చింది, కృతి విషయంలో ఏం నచ్చింది మీకు? అంటే అలా అంటే తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇద్దామని చాలా వెతకమండి నేను, మా గురువు గారు అనేవారు, నేను కొద్దిగా ఆల్టర్నేట్ వెళ్ళినా సరే తెలుగు అమ్మాయినే చూద్దాం రా ఈ సినిమాకి, అమ్మాయి లైఫ్ సెట్ అవుతుంది, ఒక కెరీర్ బిల్డ్ అవుతుంది, అంటే నీ పేరు చెప్పుకుంటారు అనేవారండి ఆయన. నీ పేరు చెప్పుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. అంటే తెలుగు అమ్మాయి కోసం వెతుకోం. ఒక 2500 అప్లికేషన్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి, అన్నీ చూసాం ఓపిక్గా. కొంతమంది నచ్చారు, కొంతమంది ఏమో కదా రకరకాలు. అంటే ఒక అమ్మాయిని తీసుకున్నాం మనీష్ అని, అయినా సరే నాకు ఎక్కడో ఇంకా కరెక్ట్ కాదు ఈ అమ్మాయి అనిపిస్తుంటే కృతి వాళ్ళు అప్పటికే పూరి కనెక్స్ నుంచి వచ్చారండి. పూరి కనెక్స్ కార్తీక్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి తీసుకొచ్చారు ఆయన మేనేజరు. ఆయన తీసుకొచ్చిన తర్వాత నేను చూసి నచ్చింది. అంటే అప్పుడు ఫోటో తీసుకొస్తే కృతి మదరు ముంబైలో ఉంటారు, వాళ్ళు నాతో టచ్లో ఉండేవారండి రోజు. అంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయి ఇక్కడ సెట్ అయిపోయింది, ముహూర్తం కూడా అయిపోయింది ఒక అమ్మాయితోని. బట్ ఏంటంటే అండి కృతి వాళ్ళ మదర్ నాతో మాట్లాడని రోజు ట్రై చేసేది అమ్మ, మా అమ్మాయితో మాట్లాడతారు ఒకసారి కదా ట్రై చేసేది. నాకేమో ఇక్కడ ఎంతమందిని ఒప్పించాలో, ఆల్రెడీ ఒక అమ్మ ఉంది ఇక్కడ, కృతి బాగానే ఉంది, బట్ డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో టెన్షన్ ఉండేది. ఇంకా వాళ్ళు వస్తానని నన్ను రోజు మెసేజ్ చేసేవారు. కార్తీక్ కూడా అనేవాడు, పూరి కనెక్ట్స్ కార్తీక్ మీరు వస్తానంటారు, ఒకసారి కలుస్తున్నారంటే. అంటే నాకు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద చూశానండి. చూస్తే కృతి వచ్చింది, చూస్తే బాగుంది అమ్మాయి, చాలా బాగుంది. బట్
ఆ స్టైల్ అంతా కూడా నార్త్ ఇండియన్ స్టైల్ ఉంది. ఇంకా మన తెలుగు అన్న ఆ పదమే తెలియదు, అదంతా మన జీన్స్ అక్కడ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు అంటే. కానీ మనకి ఎక్కడ తెలుగు అమ్మాయి టైప్ క్యారెక్టర్ కావాలి, ఇంక దేవుడి మీద దయ పెట్టి నేర్చుకుందాం అని నేను, బాగుంది కదా అని. ఇంకా అమ్మాయి పాపం వచ్చింది, నేర్చుకుంది, మొత్తం అంతా చాలా డెడికేటెడ్గా అంటే చాలా ఫోకస్డ్ ఉంది, నేర్చుకుంది. ఈరోజు మీ అందరికీ నచ్చేసింది.